ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చేరి వచ్చినటువంటి మీ అందరికను యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగము ఏంటది? సార్వత్రిక వాగ్దానం. మూడు వచనాలు ఉన్నాయి. మొదటిది, దావీదు మహారాజు దావీదు సమస్తాన్ని సమకూర్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. అవును, దావీదు యొక్క స్థితిని మనము గమనిస్తే, ఏదో ఒక దినమున సౌలు చేతిలో నేను చనిపోతాను అనే ఒక భయం పట్టుకుంది దావీదుకు. దావీదు దేవునిని ఆశ్రయించవలసినటువంటి వాడు దేవునిని ఆశ్రయించాల. ఆ సమయంలో అన్యుడైనటువంటి వాడు, శత్రువైనటువంటి వాడు, ఫిలిష్తీయుని యొక్క రాజు ఆకీషును ఆశ్రయించాడు. ఆకీష్ వద్దకు వెళ్ళాడు, అక్కడ ఆశ్రయాన్ని పొందాడు. పొందినటువంటి దావీదుతో కూడా ఉన్నటువంటి 600 మంది ప్రజలు ఉన్నారు. వారితో కూడా, అతనితో కూడా వారు 600 మంది ప్రజలు కూడా ఫిలిష్తీయుల దేశంలో ఉన్నటువంటి సిక్లగ్ అనే ఒక గ్రామాన్ని దావీదుకి ఆకీష్ అనే రాజు ఇచ్చివేశాడు. అక్కడ కాపురం ఉండుటకై కాపురం ఉన్నాడు. మరలా ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధము చేయాలని ఒక తలంపు కలిగి ఉన్నారు. యుద్ధానికి బయలుదేరారు. తలంపుని వారు తలంచారు, యుద్ధానికి బయలుదేరారు. దావీదు ఏ ప్రజలపైన రాజుగా చేయబడ్డాడో ఆ ప్రజలతో కూడా యుద్ధం చేయటానికి శత్రువైనటువంటి ఫిలిష్తీయుడైనటువంటి ఫిలిష్తీయులు రాజు అయినటువంటి ఆకీష్తో కూడా బయలుదేరాడు. దేవుని కాపుదల, దేవుని యొక్క కృప దావీదుని వెళ్ళనివ్వల. దావీదును మరలా వెనక్కి తీసుకొని సిగ్లకు తీసుకొని వచ్చాడు. దేవాతి దేవుడు ఆ కార్యాన్ని జరిగించింది. అయితే ఇక్కడ మనం గమనించగలిగితే, దావీదు పోగొట్టుకున్న దాన్ని సమస్తాన్ని సంపాదించుకున్నాడు, రక్షించుకున్నాడు. అంటే అతనికి ఉంది. ఏముంది అని మనం గమనిస్తే చూడండి, ఇక్కడ మొదటి అధ్యాయంలో దావీదు అతని జనములు 3వ దినమందు సిగ్గులకు వచ్చి, అంతలో అమాలయకులు దండెత్తి దక్షిణ దేశం మీద సిగ్గులకు మీదను పడి, కొద్ది వాటినేమి తగులుబెట్టి, గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిరి. దావీదు వెళ్ళాడు యుద్ధానికి తనతో ఉన్నటువంటి ప్రజలతో కూడా. ఇక్కడ నిలిచి ఉన్నటువంటి సిగ్లక్లో ఉన్నటువంటి దావీదు భార్యలు, దావీదు కుమారులు, దావీదు కుమార్తెలు, అక్కడ ఉన్నటువంటి వారు గనులేమి పెద్దలేమి ఎవరినైనా సరే శత్రువైనటువంటి అమాలేకీయులు కూడా దావీదు ఇజ్రాయేలుకు శత్రువులే. వారు వచ్చి ఏం చేశారు? సిగ్లక్ మీద పడి కాల్చివేసి బూడిద చేశారు. బూడిద చేశారు. ఇట్లా అనుకుంటాం బెటరు. బూడిద చేసి అక్కడ ఉన్నటువంటి వారిని చంపల. అది దేవుని కాపుదల మాత్రమే. అసలు మామూలుగా అయితే అందరిని చంపేస్తారు. శత్రువు ఉంటే శత్రువుని చంపేస్తాడు. అయితే ఈ అమాలేకీయులు ఏం చేశారంటే వారిని తీసుకొని చెరపట్టుకొని పోయారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సమస్తమును పోగొట్టుకున్నాడు దావీదు, మరలా తిరిగి సంపాదించుకున్నాడు. మనము కూడా పోగొట్టుకున్నటువంటి వారమే. అయితే ఈ సమయంలో ఇలాగే పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తే లోతు. సొదొమ గొమొరాల దగ్గర కాపురం ఉన్నటువంటి లోతు కూడా శత్రువుల చేతిలో చిక్కాడు. ఆస్తిని, భార్యలను, బిడ్డలను అందరినీ కూడా చెరపట్టుకొని పోయారు. అప్పుడు వారి పక్షముగా ఆ మాట విని హెబ్రీడు వచ్చి చెప్పినప్పుడు లోతు పినతండ్రి అయినటువంటి అబ్రహాము రాజులపైకి యుద్ధానికి వెళ్ళి వారిని జయించి ఏదైతే పోగొట్టుకున్నాడో లోతు, దానిని మరలా తిరిగి సంపాదించి పెట్టాడు అబ్రహాము. లోతు యొక్క ఏదైతే పోగొట్టుకున్నాడో దానిని సంపాదించుకున్నాడు అబ్రహాము. దావీదు ఏదైతే పోగొట్టుకున్నాడో దానిని తిరిగి సంపాదించుకున్నాడు దావీదు. అయితే నీవు నేను కూడా పోగొట్టుకున్నటువంటి వారమే.
ఎవరి నుండి పోగొట్టుకున్నాము మనము? ఎవరి నుండి పోగొట్టుకున్నాము? దేవుడు మనకు కూడా ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. ఎలాగ ఇచ్చాడు? దేవుడు ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటిది సమస్తాన్ని కూడా మనకిచ్చాడు. ఆదిపితరుడైనటువంటి ఆదాము ద్వారా మనం ఏదైతే కోల్పోయామో అదన్నిటిని కూడా మనం సమకూర్చుకున్నాం. ఎవరి ద్వారా సమకూర్చుకున్నాము? యేసుక్రీస్తు అమూల్యమైనటువంటివి మనము పోగొట్టుకున్నాం. అవన్నీ కూడా మరలా ఎవరి ద్వారా సంపాదించుకున్నాము? యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంపాదించుకున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అదే ఈ దినము ఆరాధన తలంపు. ఈ దినము ఆరాధన తలంపు ఏంటంటే, మన జీవితాలలో, మన బ్రతుకులలో, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఏమై ఉన్నాము, ఏమై ఉంటే మనలను ఏమైతే పోగొట్టుకొని మనము పాపమనే వ్యాధిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారమై ఉన్నామో, మనము దేనికైతే దూరముగా ఉన్నామో, దేనినైతే మనము కోల్పోయామో, దానిని కోల్పోయినటువంటి దానిని యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చాడు. ఎవరికైతే మనము దూరముగా ఉన్నామో దానికి మనల్ని సమీపస్తులుగా చేశాడు. ప్రభుతో కూడా సహవాసములకు నడిపించినట్లుగా మనం గమనిస్తాం. చూడండి, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ చూడండి, ఒక వచ్చిన భాగాన్ని మనం చదువుతాము. ఆదాము అపవిత్రుడు కాక మునుపు లేక పూర్వము అతడు భూలోక పరదైస్సును మాత్రమే అనుభవించేవాడుగా ఉన్నాడు. అంటే ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదవగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. చాలు చాలు చాలు. ఏదేను తోటలో ఆదాముని ఉంచాడు. అదే పరదైస్, భూలోక పరదైస్ అంటారు దానిని. భూలోకంలో ఆయన అపవిత్రుడు కాక మునుపు పవిత్రుడై ఉన్నప్పుడు, అక్కడ మునుపు అతడు భూలోక పరదైస్ మాత్రమే ఆ ఏదేను తోటములోనే ఆయన అనుభవిస్తూ వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనమైతే మనము పోగొట్టుకున్నటువంటి వాటిని అన్నిటికంటే కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అత్యధికమైనవి, అమూల్యమైనటువంటివి మనకు అనుగ్రహించబడ్డాయి. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువమ్మా. ఎఫెసీ 2:5, 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చదువు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. అదేందంట? పరలోకమందు కూర్చుండబెట్టు. పరలోక పరదైస్సు, భూలోక పరదైస్సును అనుభవిస్తూ ఉన్నటువంటి ఆదాము ద్వారా పరలోక పరదైస్సును, పరలోకంలో ఉన్నటువంటి ఆ పరలోక పరదైస్సును, ఆ ఏదేను వరమును మనము పోగొట్టుకున్నటువంటి వారము. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకేమైంది? పరలోక పరదైస్సు అంటే పరలోకము తండ్రితో కూడా కూర్చునే భాగ్యము మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ఏం చేయాలి? మనము దేవునిని స్తుతించబద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన ఆదాము నుండి మనము కోల్పోయినటువంటి వారము. ఆదాము నుండి మనం ఏం పోయాము? మరలా తిరిగి దానిని ఆయన కృప ద్వారా, ఎవరి కృప ద్వారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ద్వారా మనం రక్షించబడ్డాము. అంటే అంతకుముందు మనకేమి లేదు, భూలోకములో మనకేమి లేదు. మనం ఆదిపితరుడైనటువంటి ఆదాము ద్వారా మనకేమి సంక్రమించింది? ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకంలో ఏ రీతిగా ప్రవేశించిందో, పాపమునకు మనము దాసులమైపోయాము. పాపము చేత మనము ఎడవబడుచు ఉన్నాము. పాపముతోనే మనము జీవిస్తూ ఉన్నటువంటి వారము. ఈ లోకంలో నీవు నేను పాపములోనే జీవిస్తున్నటువంటి వారము. అది ఆదిపితరుడైనటువంటి ఆదాము ద్వారా సంక్రమించబడినటువంటి ఆస్తి. ఆ ఆస్తి మనకి ప్రయోజనం లేనటువంటిది. అది
అది పాపము నుండి విడుదల కలిగించాలి, పాపపు ఏచ్ఛల నుండి మనకు విడుదల కలిగించాలి, పాపపు బ్రతుకు నుండి మనం విడుదల కలిగించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దానిని విడిపించగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మొదటి ఆదాము ద్వారా మనం కోల్పోయాము, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన కృపను, ఇక్కడ కృపను కోల్పోయాము, ఆయన అక్కడ కృపను మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపను పొందగలిగాం. ఆ కృప అంటే దేనికి పాత్రము కామో దానిని మనకు పాత్రులుగా చేయటమే. దేనికి పాత్రములు కాము? తండ్రికి ప్రేమకు మనం పాత్రము కాము, తండ్రికి మనము దురస్తులము, తండ్రితో కూర్చుండే భాగ్యము లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనలను ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు రావాల్సినటువంటి యావత్ శిక్షను కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు. మన పాపము మోయలేని భారం అయి ఉన్నది, ఆ భారాన్ని మోసాడు. శాపగ్రస్తులమై ఉన్నాము, శాపగ్రాహిగా శిలువ మరణం పొందాడు, అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున మృత్యుంజయుడి లేటి ద్వారా ఆయన కృపను వెల్లడిపరిచాడు. ఆయన ప్రేమను వెల్లడిపరచడం మాత్రమే కాదు, కానీ నీకు నాకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే తండ్రితో కూర్చునే భాగ్యం, ఆ పరదైసులో కూర్చునే భాగ్యం ఇచ్చాడు. పరదైసులో కూర్చునే భాగ్యం ఇచ్చాడు. అందును బట్టి దేవునిని మనము ఎంతగానో స్తుతించి గణపరిచి ఆరాధించబద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆది కాండము 2వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. దానిలో ఉంచిన ఏలికగా ఉంచాడు, దానిని కాయుటకును. ఆదామును ఏం చేశాడు? ఏదెను తోటలో ఏలికగా ఉంచాడు, కాయుటకు ఉంచాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనకేమిచ్చాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 17 వరకు చదవాలమ్మా. తొందర చదువు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా మీరు సావవలసినటువంటి వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ కూడా మనకి దేవుని కుమారులై ఉందురు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరురా, రక్షించబడినటువంటి మనము ఆత్మచేత మనం ఏం చేశాము? చంపివేసి ఆత్మచేత మనం ఏం చేసాం? ముద్రించబడినటువంటి వారమయ్యాం, ప్రత్యేకించబడినటువంటి వారమయ్యాం అన్నమాట. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఆత్మచేత మనము శరీర క్రియలను చంపివేసి ఆత్మచేత నడిపింపబడి దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను మనల్ని స్వీకరించాడు, మనకి ముద్ర వేశాడు. అందుని బట్టి ప్రభువుని నీవు నేను స్తుతించి గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకని అంటాడు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. మనకి ఆయన పరలోకపు వారసత్వాన్ని ఇచ్చాడు. ఆయన కాయుటకు ఆయనకేమిచ్చాడు? ఆయనకు ఏదేను తోటనిచ్చాడు. మనకైతే పరలోకపు వారసత్వాన్ని ఇచ్చాడు. చదువమ్మా ఇప్పుడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన సహవాసం అయితే అమ్మా తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఏముంది? ఎవరితో సహవాసం ఉంది? దేవునితోను, యేసు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారితోను. మనము యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకేమో అనుగ్రహించబడిందంటే తండ్రితో సహవాసము అనుగ్రహించబడింది. అందుని బట్టి ప్రభువుని
స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము దేవుని ఆలయమై ఉన్నాము, దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, తండ్రితో సహవాసము నీకు నాకు ఇచ్చాడు అంటే పరలోకపు సహవాసాన్ని ఇచ్చాడు. ఆదిపిత్రుడైనటువంటి ఆదాము ఏదేను తోటను కాయుటకు ఏలికగా ఉంచాడు. నీకు నాకు కూడా ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ ఆధిక్యతను కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా కుమారులుగాను కుమార్తెలుగాను మనల్ని స్వీకరించాడు. స్వీకరించటం మాత్రమే కాదు, కానీ ఆయన ఏం చేశాడు? ఆయన పరలోకపు వారసత్వాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునిని నీవు నేను స్తుతించ బద్దులమై ఉన్నాము. అయ్యో ప్రభువా, నేను దేనికి పనికిరానటువంటి వాడిని, దూరస్తుడైనటువంటి నేను ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా ప్రభువా, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నన్ను కుమార్తెగాను స్వీకరించావు, కుమారుడుగాను స్వీకరించావు. తండ్రితో నాకు సహవాసాన్ని ఇచ్చావు. తండ్రితో నాకు పరలోకపు వారసత్వాన్ని ఇచ్చినటువంటి దేవా, నిన్ను నేను స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అనే దేవునిని మనము స్తుతించి గణపరిచి ఆరాధించ బద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 3వదిగా మనం చూస్తే ఆదాము సామాన్యమైనటువంటి సృష్టి అయింది. అయితే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చదువమ్మా ముందుగా. ఎలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రమైనను మనందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. 27వ వచనం చదువు మళ్ళా అదే అధ్యాయం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమైండి వేరువేరుగా ఒక్క శరీరమై ఉన్నాము. క్రీస్తు ద్వారా వేరువేరు అవయవములై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనమైతే క్రీస్తు శరీరములోని అవయవములుగా చేయబడినటువంటి వారము. 2వదిగా గమనిస్తే మనం 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువమ్మా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడింగితనము గాలవరాయినను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఈ లిస్ట్ ఇచ్చాడు. వీరందరూ కూడా దేవుని రాజ్యమునకు వారసులు కారు. మనము కూడా దేవుని రాజ్యానికి వారసులము కానటువంటి వారమే. అయితే క్రీస్తు యొక్క శరీరంలో అవయవములుగా చేయబడ్డాం. తర్వాత వారసులము కానటువంటి వారమే. మనల్ని ఏం చేశాడంటే ఆయన మనల్ని దేవుని ఆత్మ చేత కడగబడి మనము పరిశుద్ధపరచబడి తర్వాత నీతిమంతులుగా తీర్చబడి మనమేమయ్యాము? పరిశుద్ధపరచబడ్డాము, ఆత్మచేత ముద్రించబడ్డాము. మనం ఇప్పుడు ఏమయ్యాము? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకప్పుడు మనం నీతి లేదు, నీతిహీనులమైనటువంటి మనము, నీతిమానిలమైనటువంటి మనము, అనీతి క్రియలు చేసేటువంటి వారము.
నీలో నాలో లేనటువంటి వారము. నీతివంతుడైనటువంటి దేవుడు, యథార్థవంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై ఆ కల్వరిలో చేసినటువంటి ఆ పుణ్య కార్యము ద్వారా నిన్ను నన్ను ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. అపరిశుద్ధమైనటువంటి మనలను పరిశుద్ధులుగా చేశాడు. అందును బట్టి దేవునిని మనము స్తుతించి ఆరాధించి ఘనపరిచే వారముగా ఉండాలి. ప్రభునందు ఆదాము సృష్టింపబడక మునుపు బడినప్పుడు మహిమను పొందాడు. ఆయన మహిమను, దేవుని యొక్క మహిమను పొందాడు. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన మహిమ మాత్రమే పొందగలిగాడు. నీవు నేనేం పొందాం అని గమనించగలిగితే చూడండి, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు ఎవడని రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదువు అమ్మా. దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారనియు చాలు. ఆయన ఆదాము మహిమను మాత్రమే పొందగలిగాడు. కానీ ఈ వచ్చిన భాగాన్ని కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనమైతే యేసు క్రీస్తు కలిగినటువంటి మహిమను నీవు నేను పొందాం. ఆయనకే మహిమ ఉన్నదో ఆ మహిమను నీకు నాకు ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన మహిమను మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనము ప్రభువుని ఆరాధించే వారముగా ఉండాలి. 4 విషయాలు చెప్పుకున్నాం. 4 విషయాలు ఏంటది చెప్పండి ఒకసారి. నేను తొందరగా చెబుతున్నాను, టైం అయిపోతుందని. చెప్పండి. మొదటిది ఏంటి? పరలోకమున కూర్చుండే భాగ్యాన్ని ఇచ్చాడు. అందును బట్టి ఏదేను తోటలోనే భూలోక పరదైసులోనే ఉన్నటువంటి ఆదాముని నీకు నాకైతే పరలోకములో కూర్చుండే భాగ్యాన్ని ఇచ్చాడు. రెండోది ఏంటంటే పరలోకపు వారసత్వాన్ని ఇచ్చాడు. పరలోకపు వారసత్వాన్ని నీకు నాకు ఇచ్చాడు. యేసు క్రీస్తులో ఆత్మయందు ముద్రించబడ్డ ద్వారా, పరిశుద్ధపరచుట ద్వారా శరీరములో ఆయన యొక్క క్రీస్తు యేసు యొక్క శరీరములో నిన్ను నన్ను అవయవములుగా చేశాడు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయండి, గమనించండి. ఒకటేంటది? క్రీస్తు యేసులో ఆత్మచేత ముద్రించబడినటువంటి వారము, పరిశుద్ధపరచబడినటువంటి వారము, ఆయన శరీరములో మనల్ని అంగములుగా చేయబడి ఉన్నాం. అందును బట్టి ప్రభువుని స్తుతించాలి. 4వదిగా ఆయన మహిమను అనుగ్రహించాడు. ప్రభునందు సహోదర సహోదరులారా, గమనించారా? ఆయన మహిమను మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువుని మనము స్తుతించ బద్దులమై ఉన్నాం. చివరిదిగా ఇంకొకటి చూద్దాం. చూడండి, ఆదాము దేవుని మాట ద్వారా కలిగిన సృష్టిలోనే ఉన్నాడు. ఆదాము కలుగును కాక అన్నాడు. ఏదేను వరము సృష్టించబడింది, ఆ కలిగిన దానిలోనే ఆదాము ఉన్నాడు. నీకు నాకు అయితే చూడండి, నీకు నాకైతే యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చదువమ్మా. నా తండ్రి వద్ద అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. నోటి మాట ద్వారా భూలోక పరదైసులో మాత్రమే ఆదాము ఉన్నాడు. నీకు నాకు ఏ ఆధిక్యత ఇచ్చాడు? ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటిది అత్యధికములైనవి, అమూల్యమైనటువంటివి నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. అమూల్యమైనది ఏంటి? పరదైసులో నివాసం ఉండే భాగ్యము. మీ కొరకై స్థలమును సిద్ధపరచుడు కొరకై నేను వెళ్ళుచు ఉన్నాను. మరలా తిరిగి వచ్చి మిమ్ములను తీసుకొని నేను వెళతానని చెప్పాను.
ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ పరదైస్సులు తండ్రి ఇంటిలో ఆ పరలోక భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. చూడు, దావీదు ఏదైతే కోల్పోయాడో, దేనినైతే కోల్పోయిన దాన్ని మరలా సంపాదించుకున్నాడో, ఆదాము ద్వారా కోల్పోయినటువంటి నీవు నేను కూడా కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతలు అమూల్యమైనవి, శ్రేష్టమైనటువంటివి అవి. అలాంటి ఆధిక్యతలు నీకు నాకు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుని నీవు నేనేం చేయాలా? స్తుతించి ఘనపరిచి ఆరాధించే వారంగా ఉండాలి. చూడండి, 5 విషయాలు మాట చెప్పుకున్నాం. 5 విషయాలు మీరు జ్ఞాపకం ఉంటే ఒక్క విషయాన్ని ఎత్తి, అయ్యా పరలోకంలో కూర్చుండే భాగ్యం నాకు ఇచ్చావు నాయన, స్తోత్రాలు. నన్ను రక్షించుకున్నావు, పరిశుద్ధపరిచావు, నన్ను యేసుక్రీస్తులో ఆత్మయందు నన్ను ముద్రించుకున్నావు. అందును బట్టి నిన్ను నేను స్తుతిస్తున్నాను ప్రభువా. పరలోకపు వారసత్వాన్ని ఇచ్చావు నాయన, నిన్ను నేను స్తుతిస్తున్నానయ్యా అని చెప్పి దేవునిని ఘనపరిచి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడి ఈ వాక్యం ఆశీర్వదించుగాక.